నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నా. కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఉప్పు చేప కర్రీ చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బెండకాయ కర్రీలో ఉప్పు చేప వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అవ్వాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అయితే బాగా కుక్ అవ్వాయి. 2 స్పూన్లు కారం వేసుకుని కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే కొద్దిగా కుక్ అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. బెండకాయ ఉప్పు చేప పులుసు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బెండకాయ ఉప్పు చేప పులుసు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బెండకాయ కర్రీలో ఉప్పు చేప వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. బెండకాయ ఉప్పు చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.